ఉగాదికి మేము ఎక్కువగా చేసే స్వీట్ రెసిపీ ఇది. చూసే మీలో ఒక్కో ప్రాంతాన్ని బట్టి పూర్ణం పోలి అని, భక్ష్యాలని, బొబ్బట్లని ఒక్కో పేరుతో పిలిచే వీటిని మేమైతే ఓలిగా అంటాం. నాకు తెలిసి కడప, అనంతపూర్ సైడ్ ఎక్కువగా వీటిని ఓలిగా అనే అంటారు. సరే, ఇవాళైతే ఎప్పుడు చేసేలా పప్పుతో కాకుండా వీటిని కొంచెం హెల్తీగా, ఇంకొంచెం ఈజీగా స్వీట్ పొటాటోతో పోలి చూసేద్దాం. ఇదైతే అమ్మ దగ్గర నుండి నేర్చుకున్న రెసిపీ. చాలా బాగుంటుంది. ఎవరైనా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. కొందరైతే ఈ ఓలిగల్ని పాలతో సర్వ్ చేసుకుంటే, ఇంకొందరు నెయ్యితో సర్వ్ చేసుకుంటారు. సరే, ముందుగా ఈ పోలీలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇక్కడ పిండి తీసుకోవాలి. నేనైతే సగం గోధుమ పిండి, సగం మైదా పిండి అయితే తీసుకున్నా. ఇదైతే ఒక 1/4 kg అంటే ఒక 250 grams పిండి అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం మైదా అయినా తీసుకోవచ్చు, లేదా మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఈ పిండితో పెద్ద సైజు పోలీలు ఒక 6-7 దాకా అయితే అవుతాయి. సైజుని బట్టి 1-2 అటు ఇటుగా అవ్వచ్చు. దాన్ని బట్టి పోలీలు ఎన్ని కావాలో అంత పిండి ఇక్కడ తీసుకోవచ్చు. తీసుకున్న పిండికి సరిపడా ఒక చిటికెడు దాకా పసుపు, చిటికెడు సాల్ట్ తో పాటు 1 స్పూన్ దాకా సూజీ రవ్వ, బొంబాయి రవ్వ. ఉప్మా రవ్వ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన వీటన్నిటిని ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ, నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మెత్తటి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇవాళ నేను చూపించే పద్ధతిలో భక్ష్యాలు రుద్దడానికి ఎటువంటి పాలిథిన్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ, అరిటాక్ కానీ ఇవేవి కూడా అవసరం లేకున్నా ఓన్లీ పొడి పిండితోనే పోలీ చేయడానికి ఇక్కడ నేను చూపించే పద్ధతిలోనే పిండి కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా లేకుండా మన చేతికి అంటుకోకుండా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఒకవేళ పాలిథిన్ కవర్, బటర్ పేపర్ ఇలాంటి వాటి మీద చేసుకునేలా ఉంటే ఇంకా కొంచెం నీళ్లు వేసి చేతికి అంటుకునేంత సాఫ్ట్గా కలుపుకున్నా పర్వాలేదు. పిండి మొత్తం ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి మళ్ళీ 1 నిమిషం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసేదాకా. వేసిన ఆయిల్ చూడండి, పిండి మీద ఎక్కడా కూడా కనిపించలేదు కదా. ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 30 నిమిషాలైనా బాగా నానడానికి పక్కన ఉంచుకోవాలి. టైం ఉంటే ఇంకా ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు. ఎంతసేపు నానబెట్టుకుంటే అంత సాఫ్ట్గా అయితే ఆ చపాతీ పొర అనేది వస్తుంది. కనీసం 30 నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ పిండి నానేలోపు ఒకవైపు చిలకడ దుంపలు, అవే మేమైతే వీటిని గంజిగడ్డలు అంటాం, వీటిని అయితే ఉడికించుకుందాం. ఇక్కడ తీసుకున్న స్వీట్ పొటాటోస్ ఒక 1/2 kg ఉంటాయి. కలిపి పెట్టుకున్న 1/4 kg చపాతీ పిండికి 1/2 kg స్వీట్ పొటాటోస్ ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దుంపలు మునిగే వరకు నీళ్లు వేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 అంటే 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ స్వీట్ పొటాటోస్ బండగా లావుగా ఉన్నాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చినా కూడా వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను. మరీ మెత్తగా అయితే ఏమాత్రమూ అవ్వలేదు. చూడండి, ఒకవేళ ఈ స్వీట్ పొటాటోస్ మరీ బక్కబక్కగా సన్నగా ఉన్నట్టయితే వాటిని విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసేయాలి. ఆ వేడి వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచడం వల్ల మరీ మెత్తగా అయిపోతాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే, ఈ స్వీట్ పొటాటోస్ని మరీ మెత్తగా ఉడికించకూడదు, అలాగని మరీ గట్టిగాను లేకుండా మనం చేత్తో గట్టిగా మెదిపామంటే మెత్తగా అవ్వాలి, అలా ఉడికించుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ఉన్న ఈ దుంపలు కొంచెం చల్లారిన తర్వాత వీటికున్న తొక్కలు తీసేసుకోవచ్చు. వెంటనే ఈ విధంగా తొక్క తీయడం కుదరదు అనుకుంటే గాలికి అలాగే వదిలేయకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి, లేదంటే డ్రై అయిపోతాయి. తొక్క తీసిన ఈ చిలకడ దుంపలన్నిటిని ఈ విధంగా మెత్తగా అయితే మెదిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెదుపుతుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ చిలకడ దుంపల్ని ఎలా ఉడికించుకోవాలి అన్నది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఉండలనేది ఏ మాత్రము లేకుండా ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఈ విధంగా చేసుకోకపోయినా మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్లా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ నీళ్ళు అనేది ఏ మాత్రము వేయకూడదు. ఫైనల్గా చూడండి, ఉండలు అనేది ఏమాత్రము లేకుండా ఈ విధంగా చేసామంటే మెత్తని ముద్దలాగా అవ్వాలి, అంతే. ఆ తర్వాత రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి బెల్లం పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం ఉన్నా వాటిని చిన్నగా తరిగేసి వేసుకోవచ్చు, లేదంటే పొడి కొట్టైనా వేసుకోవచ్చు. బెల్లం లేకున్నా చక్కెర అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడితో పాటు ఒక 5-6 స్పూన్స్ దాకా నెయ్యి. ఈ పూర్ణంలో నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తగలాలి, అప్పుడే ఈ గంజిగడ్డల పూర్ణం అనేది టేస్టీగా ఉంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువగా మేము తిన్నది కూడా ఇదే, గంజిగడ్డలు ఈ విధంగా మెత్తగా ఉడికించి బెల్లం, నెయ్యి వేసి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. పోలీ చేయడం పక్కన పెట్టి ఒట్టిగా పూర్ణమే తినేస్తారు, అంత బాగుంటుంది. నెయ్యి ఎంత పడితే అంత రుచిగా ఉంటుంది. నేను వేసింది 5-6 స్పూన్స్ తక్కువ నెయ్యి, కానీ మీరు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు.
కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, నెయ్యి ఎక్కువ వేసే కొద్దీ మనం వేసిన ఆ బెల్లం స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది. బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో స్వీట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ కర్మగాలి ఆ స్వీట్ పొటాటోస్ మరీ మెత్తగా ఉడికిపోయాయి అంటే బెల్లం వేసిన తర్వాత ఈ స్టేజ్లో జారు మిఠాయిలా జారుగా అయిపోతే మాత్రం చేసేదేముంది, ఇంకా ఈ జారు మిఠాయిని తీసుకెళ్లి స్టవ్ మీద ఉంచి కొంచెం నెయ్యి వేసి ఆ జారు మిఠాయి కొంచెం గట్టి ముద్దలా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సరే, ఆ తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ గోధుమ పిండి సంగతి చూసేద్దాం. ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత పోలీ ఏ సైజులో కావాలో ఆ మాత్రం పిండి తీసుకోవాలి. పోలీలన్నీ కూడా ఒకే సైజులో రావాలి అంటే ఇక్కడ ఈ పిండి ముద్దని అన్నీ ఒకే సైజ్ బాల్స్లా ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. తీసుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా స్వీట్ పొటాటో మిశ్రమం, ఈ స్వీట్ని మనం ఇందాక తీసుకున్న గోధుమ పిండి ముద్ద కంటే కొంచెం పెద్ద సైజు ముద్ద తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ గంజిగడ్డలతో ఎలా పోలీ చేసామో సేమ్ ఇదే పద్ధతిలో పప్పు ఉడికించి కూడా చేసుకోవచ్చు. ఇలాగే పప్పును కూడా మరీ మెత్తగా ఉడికించకుండా చేత్తో నక్కామంటే మెత్తగా అవ్వాలి. ఆ విధంగా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టి ఈ విధంగా మిశ్రమం రెడీ చేసుకోవచ్చు. తర్వాత సేమ్ ఇదే పద్ధతిలో పోలీ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉన్నా ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసేసి ఇప్పుడు చపాతీలాగా రుద్దుకోవాలి పొడిపిండి చల్లి. ఇక్కడ పొడిపిండి కాకుండా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. చెక్క మీద వేసి ఈ విధంగా తట్టుతున్నాం కాబట్టి నూనె కానీ ఆయిల్ కానీ వేసామంటే తీసి పెనం మీద వేయడానికి షేప్ పోతుంది, సరిగ్గా రాదు. మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయడం లేదు కాబట్టి పొడిపిండి చల్లి ఈ విధంగా రుద్దడం వల్ల చేతితో తీసి వేసేసుకోవచ్చు. షేప్ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఈ విధంగా రుద్దుకోవాలి అనుకుంటే కింద బటర్ పేపర్ కానీ అరిటాక్ కానీ పాలిథిన్ కవర్ కానీ వేసి రుద్దేసుకోవచ్చు. పేపర్తో సహా పెనం మీద వేస్తాం కాబట్టి షేప్ పోకుండా ఉంటుంది. చపాతీ కర్రతో మరీ గట్టిగా నొక్కేసామంటే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. లైట్గా రుద్దుకోవాలి. ఈ పోలీ అనేది కొందరికి మందంగా ఉంటే ఇష్టం, కొందరికి పల్చగా ఉంటే ఇష్టం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ పోలీని రుద్దుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక చల్లుకున్న పొడిపిండిని రెండు వైపులా ఈ విధంగా దులిపేసుకున్న తర్వాత పెనం మీద వేసుకోవాలి. పెనం మీద వేసే ముందు పెనం బాగా ఈ విధంగా హీట్ మీద ఉండాలి. ఈ పోలీని మీడియం హీట్లోనే కాల్చుకోవాలి. తక్కువ మంట మీద కాల్చామంటే గట్టిగా అప్పడంలాగా వస్తుంది. హై ఫ్లేమ్లో కాల్చామంటే తొందరగా కాలి లోపల వేడెక్కకుండా ఉంటుంది. ఈ పోలీ నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు నెయ్యి లేకుంటే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు. ఫైనల్గా చూడండి, ఈ మాత్రం కాలింది అంటే ఓకే. మామూలు పోలీల కంటే ఈ గంజిగడ్డల పోలీలు చాలా ఈజీ కదా. ఒకసారి ట్రై చేసి చూడు, చాలా నచ్చేస్తాయి, బాగుంటాయి కూడా.